హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు మన టేస్ట్ థెరపీలో ఫుల్ మఖ్నా పాయసం చేసి చూపించబోతున్నాను. ఈ ఫుల్ మఖ్నాలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుల్ మఖ్నా లోటస్ సీడ్స్ నుంచి వస్తుంది. లోటస్ సీడ్స్ను హై హీట్లో వేయించి వాటిని పగలగొడితే ఇలా పాప్కార్న్లా వస్తాయి. ఇవే ఫుల్ మఖ్నా. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. బాదం, క్యాష్యూస్, కిస్మిస్ ఒక్కొక్కటి 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకొని వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. వీటిలోనే 100 గ్రాముల ఫూల్ మఖ్నా వేస్తున్నాను. పాయసం మరీ పాలు పాలుగా కనిపించకుండా కొంచెం చిక్కగా కనిపించడం కోసం 100 గ్రాముల ఫూల్ మఖ్నా వేస్తున్నాను. వీటిని 2 నిమిషాల పాటు సిమ్లో మాత్రమే వేగనిద్దాం. ఎక్కువసేపు వేయిస్తే పాయసం చేసేటప్పుడు ఉడకటానికి చాలా టైం పడుతుంది. 2 నిమిషాల పాటు వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలి. అదే కడాయిలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే ఏ పాయసం చేసినా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు బాగా మరగాలి. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఈ లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా మరిగించుకోవాలి. పాయసంలో ఫూల్ మఖ్నా ఒక్కటే వేస్తున్నాం కదా, కాబట్టి పాయసం చిక్కగా ఉండదు, పల్చగా ఉంటుంది. అలా కాకుండా పాయసం కొద్దిగా చిక్కగా రుచిగా రావటానికి దీంట్లో ఒక పౌడర్ని వేసుకోవాలి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ని తీసుకొని 6 ఇలాచి, 15 బాదం పప్పు, ఇందాక వేయించుకున్న ఫూల్ మఖ్నాలో కొన్ని మాత్రం ఈ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు బాగా మరిగాక ఈ పౌడర్ని పాయసంలో వేసేస్తున్నాను. పాయసంలో ఈ పొడిని వేయటం వల్ల పాయసం కొంచెం చిక్కగా వస్తుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఈ పౌడర్ వేశాక మనం వదిలేయకూడదు. వదిలేస్తే కింద అడుగంటుతుంది. కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఫూల్ మఖ్నా ఒకేసారి వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఉడికితే మెత్తగా తినేటప్పుడు బాగుంటాయి. ఒకవేళ ఇలా వద్దనుకుంటే డ్రై ఫ్రూట్స్ని మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఈ ఫూల్ మఖ్నా ఉడకటానికి నాకు 10 నిమిషాల టైం అయితే పట్టింది. ఎందుకంటే వేయించిన ఫూల్ మఖ్నా కాబట్టి. అదే మామూలు ఫూల్ మఖ్నా అయితే తొందరగానే ఉడుకుతాయి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఫూల్ మఖ్నా బాగా ఉడికిపోయింది. ఇది ఉడికాక మాత్రమే షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 75 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. షుగర్ వేశాక బాగా కరిగిపోయాక ఫైనల్గా ఇలా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల చిరోంజీ వేస్తున్నాను. ఇది అస్సలు మిస్ చేయకండి. ఇవి చూడటానికే కాకుండా తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి అది మోటివేషన్గా ఉపయోగపడుతుంది. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.